ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అసలు దత్తాత్రేయ స్వామి వారు ఎవరు, ఎలా అవతరించారు, వారి మహిమలేంటి, ఎలా ఆరాధించాలి, మనందరికీ ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ ఉపాసకురాలు శ్రీ లతా దత్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. లతా దత్ గారు, నమస్కారం అమ్మా. నమస్తే గీతాంజలి. అయితే దత్తాత్రేయ స్వామి వారి పూజా విధానం కానీ, అసలు వారిని ఎలా కొలుచుకోవాలో చాలా మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. అలా కొంతమంది మహిళా మనులను మేము ముందుంచాము. వీళ్ళకి దత్తాత్రేయ స్వామి వారి పట్ల అపార భక్తి ఉంది. అయితే కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి, అవన్నీ నివృత్తి చేసుకుంటారు. తప్పకుండా. ముందుగా ప్రశ్న, మీ పేరు చెప్పండి అమ్మా, అలాగే మీ ప్రశ్న ఏంటో చెప్పండి. నా పేరు మాధవి అమ్మ, నిజాంపేట నుంచి వచ్చాను. అది జై గురుదత్త అమ్మ. జై గురుదత్త. ఇప్పుడు స్మరణ మాత్రమే ఆయన సంతుష్టులు అవుతారు కదా దత్తాత్రేయ వాళ్ళ వారు. అయితే ఇప్పుడు సిద్ధమంగళ స్తోత్ర పారాయణం చేస్తున్నాం, అందరం చదువుతున్నాము, కానీ దాని విశిష్టత గురించి తెలుసుకోవాలని ఉంది. తప్పకుండా, చాలా చక్కటి ప్రశ్న. ఈ సిద్ధమంగళ స్తోత్రం అనేది ఒక మిరాకులస్ స్తోత్రం. ఎంత అద్భుతమైన స్తోత్రం అంటే, చాలా స్తోత్రాలు మనం వినుంటాము, కానీ ఏ స్తోత్రానికైనా కానీ సిద్ధపురుషులు వచ్చి సూక్ష్మవాయుమండలంలో తిరిగెళ్ళరు. ఈ స్తోత్రం ఒక్కసారి పఠించగానే సూక్ష్మవాయుమండలంలో ఎక్కడైతే ఆ స్తోత్రం పఠిస్తున్నామో అక్కడికి సిద్ధపురుషులు వచ్చి సూక్ష్మవాయుమండలంలో తిరిగి వెళ్తారు. అలాగే ఆ స్తోత్రము మీరు తెలుసుకున్నారు అని అంటే మీకు యోగ్యత స్వామి అప్పుడు కల్పించారు. ఇప్పుడు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు, దత్తాత్రేయ స్వామి గురించి అంత వైశిష్ట్యం తెలియదు. ఈ మధ్యకాలంలో తెలుసుకున్నారంటే ఇప్పుడు యోగ్యత కల్పించారు. ఎప్పుడైతే మీ కర్మలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి, అంటే చివరి దశకు వస్తాయో కర్మలు ఇంకా మేము అనుభవించలేము అన్నప్పుడే దత్తాత్రేయ స్వామి మీ దగ్గరకు వస్తారు. ఇక సిద్ధమంగళ స్తోత్రం అనేది శ్రీపాద శ్రీవల్లభ స్వామి, అంటే మన దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారము. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి తాతగారైనటువంటి బాపనార్యులు గారు ఎంతో చక్కగా వాళ్ళ మనవడిని ఉద్దేశించి రాసినటువంటి పాడినటువంటి స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రము. ఈ సిద్ధమంగళ స్తోత్రం చదువుతున్నంతసేపు కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇది ఒక కామధేను, వెంటనే కోరికలు తీర్చేటటువంటి స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రం. ఎవరైనా పఠించవచ్చు సిద్ధమంగళ స్తోత్రం. ఇది ఒక మిరాకులస్ స్తోత్రం. మాకు ఇది సంకల్పము, మేమిది ఈ స్తోత్రం చదువుతున్నాం స్వామి, మీరు చెయ్యాలి అని అంటే ఇప్పటి వరకు నేను ఈ స్తోత్రాన్ని ప్రింట్ చేయించి ఇవ్వటం జరిగింది అందరికీ. ప్రతి ఇంటికి కూడా ఈ స్తోత్రం చదివిన వాళ్ళందరూ కూడా నాకు కాల్స్ చేసి, అమ్మ మాకు ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది, స్వామి ఈ విధంగా అనుగ్రహించారని చెప్పారు. అందుకే మీరు కూడా ఈ స్తోత్రాన్ని ఒక సంకల్పం చేసుకొని నాకు ఇది జరగాలి అని 11 రోజులు 11 సార్లు చదివి చూడండి, ఖచ్చితంగా ఇది జరిగింది అని చెప్తారు. అలాంటి అద్భుతమైన మహిమాన్వితమైన స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రం. ఇంకా ఏమైనా నియమాలు ఉంటాయా? సిద్ధమంగళ స్తోత్రం చేసేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ తినకుండా ఉంటే మంచిది. పొద్దున్నే స్నానం చేసి చదువుకుంటే మంచిది. అలాగే దీనికి ఏమి ప్రత్యేకంగా మన నైవేద్యాలు అవి ఇవి పెట్టాల్సిన అవసరం ఏం లేదు, చేసి పెట్టాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా స్వామి ముందు కూర్చొని పఠించవలసిన స్తోత్రము. దీనికి ప్రత్యేకమైన పూజా విధానం అంటే స్వామికి ధూప దీప నైవేద్యం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకొని చేసుకుంటే ఇంకా మంచిది. లేదు నాకు ఈ బాధ ఉంది, నేను ఈ స్తోత్రం చదువుకుంటున్నాను, మనశ్శాంతిగా స్వామి ముందు కూర్చొని కూడా చదువుకోవాల్సిన స్తోత్రమే సిద్ధమంగళ స్తోత్రం. ప్రతి ఒక్కరికి నోటికి కూడా వస్తుంది, నోటికి కూడా వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు ఇచ్చేటువంటి ఆ పేపర్ ఏదైతే ఉంటుందో ఒకటికి 2 సార్లు ఆ ప్రింట్ చదువుకుంటే వచ్చేస్తుంది. ఒక 2 సార్లు నాతో పాటు చదివేస్తే కూడా వస్తుంది. ఇలా ఎంతమందికి మీరు ఇప్పటి వరకు చదివించారండి? దాదాపు నేను లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఒక 200 గృహాల్లో సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయించాను వెళ్ళి. షోడశోపచార పూజతో దత్తాత్రేయ స్వామి పూజా విధానంతో పాటు ఈ స్తోత్రం పారాయణం చేయించాను. అలాగే ఇప్పటి వరకు ఈ స్తోత్రము నాకు తెలిసి లక్షల్లోనే చదువుతున్నారు, లక్షల్లోనే ఈ స్తోత్రం నేర్చుకున్నారు మన వాళ్ళందరూ. అంటే ఒకరి నుంచి ఒకరు అలా గ్రూప్స్ లాగా. ఎందుకంటే ఈ స్తోత్రాన్ని నేను ఒక సంకల్పం పెట్టుకొని గానగాపురంలో 10,008 సార్లు పారాయణం చేశాను. కురవపురంలో 32,400 సార్లు చేశాను. పిఠాపురంలో 54,000 సార్లు, అంటే 70,000 సార్లు. ఇప్పుడు మళ్ళీ శ్రావణ మాసంలో 108,000 సార్లు సంకల్పం ఉంది. సిద్ధమంగళ స్తోత్రం చాలా పెద్ద సంకల్పం. స్వామి అనుగ్రహం కృప ఉంటే ఖచ్చితంగా అది ఎంత పెద్దదైనా అది నెరవేరిపోతుంది. అంతే, అదంతా నడిపించేది ఆయన. కానీ చాలా అద్భుతంగా వివరించారండి. ఎంతో మందికి తెలియదు,
దత్తాత్రేయ స్వామి వారిని అసలు ఎలా పూజించాలి, అలాగే మీరు చెప్పినటువంటి ఆ శ్లోకం కానీ మంత్రం కానీ ఎలా పఠించాలి, కొన్ని నిదర్శనాలు చెప్పారు కొంతమంది, అలాగే వారికి ఉన్నటువంటి సందేహాలను కూడా చక్కగా నివృత్తి చేశారమ్మా. అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.